భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి సన్నిధిలో హోలీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ క్రతువులలో భాగంగా పసుపు కొట్టి శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ తలంబ్రాలు తయారీకి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ నెల 17, 18 తేదీలలో శ్రీ సీతారామ చంద్రస్వామి వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వసంతోత్సవం ఆడి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ఏలూరు పార్లమెంటు టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ అన్నారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులతోనూ నాయకులు, కార్యకర్తలను కలిశారు. పుట్ట మహేష్ యాదవ్ తొలి పరిచయం కార్యక్రమం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ కార్యక్రమంలో దెంతులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఏలూరు అభ్యర్థి బడేటి చంటి, చింతలపూడి అభ్యర్థి సొంగ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందా లేదా మీరే చెప్పాలి. అభివృద్ధి పాటలు నడుస్తుందా? ఇవాళ మనకి టీడీపీ పార్టీ వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి అంటే ఏంటి? ఒకటి, మనకి ఇండస్ట్రీస్ రావాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, మహిళలకి రక్షణ ఉండాలి, రోడ్లు రావాలి, డ్రైనేజీలు రావాలి, మంచి తాగే నీళ్లు రావాలి. ఇవాళ చూస్తే ఏలూరులో తాగే నీళ్లు ఇబ్బంది ఉంది. అలాగే ఇవాళ ఎత్తిపోతం పథకం ఉంది, ఛత్రపతి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, పోలవరం ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా జరగాలంటే టీడీపీ పార్టీ రావాలి. టీడీపీ పార్టీ రావడం ఇప్పుడు ఎంతో అవసరం. ఈ రాక్షసుడిని తరిమి కొట్టి మన టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకునే బాధ్యత మన అందరం తీసుకున్నామా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో జరిగింది. శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు, అభిమానులు ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు రామచంద్రాపురం నియోజకవర్గ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ తమ స్వగ్రామం నుంచి వేలాది మంది భారీ బైక్ ర్యాలీతో సభకు హాజరయ్యారు. సూర్యప్రకాష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్, మాజీ ఎంపీ చింత అనురాధ, పృథ్వీరాజు తదితరులు పాల్గొన్నారు. అత్యున్నతమైనటువంటి మెజార్టీతో సూర్యప్రకాశ్ గెలిపించాలని సరే మీరందరికీ మీరందరికీ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా
వైఎస్ఆర్ పార్టీని అత్యధికమైనటువంటి ఓట్ల మెజార్టీతో గెలిపించండి, ఉత్సాహంగా పనిచేయండి. పోటీ చేసే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మాత్రం చూపించి, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని చూపించి, ఇక్కడ బోస్ గారిని నన్ను చూపించి ఓటేడితే ఖచ్చితంగా గెలవడానికి ఏమాత్రం అనుమానం లేదనేటువంటిది అందరికీ మనం చేస్తూ మరి సభను ఉద్దేశించి మనం రేపు ఎన్నికల్లో పార్లమెంట్ కి రాపాక వరప్రసాద్ గారిని రాజోలు శాసనసభ్యుడు ఈయన కూడా మా అందరికీ కూడా ఎప్పటి నుంచో పరిచయస్తుడు, రాజకీయాల్లో ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి అయినా తప్పకుండా పార్లమెంట్ కి మరి రాపాక వరప్రసాద్ గారు కూడా గెలిపించవలసిన కోసం 2 ఓట్లు ఇస్తారు. ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఒకటి ఎంపీ ఓటు, 2 ఓట్లు వేసి గెలిపించవలసిన కోరుతున్నా.